వెల్కమ్ బ్యాక్. జూలై 1 ఇవాల్టి నుంచి కొత్త న్యాయ చట్టాలు అమల్లోకి రాబోతున్నాయి. సిఆర్పిసి, ఐపీసీ సెక్షన్లకు చెల్లుచీటీ అయిపోయింది. ఇప్పటి నుండి మన చట్టాలు అందుబాటులోకి రాబోతున్నాయి. ఇవాల్టి నుంచి అమలు చేయబోతున్నారు. అయితే దీనికి సంబంధించి సుప్రీంలో కేసు నడుస్తోంది. గత డిసెంబర్లో ఏదైతే ఆమోదం తెలిపేటువంటి టైంలో చర్చ అనేదే లేకుండా, ప్రజాభిప్రాయ సేకరణ అనేదే లేకుండా ఆమోదం తెలిపారు. ఇందులో పోలీసులకు విస్తృత అధికారాలు ఉన్నాయి, బేడీల పునరుద్ధరణ ఉంది, వీటన్నిటిపై చర్చ జరగాలి. ఇందులో నిందితులకు ముఖ్యంగా బెయిల్ వచ్చేటువంటి విషయానికి సంబంధించి కూడా ఇబ్బందికర పరిస్థితులు వచ్చే అవకాశాలు తగ్గేటువంటి క్రమం ఇందులో ఉంది అని చెప్పేసి కొన్ని వర్గాలు వాదన తెలుపుతున్నటువంటి క్రమం మనం చూస్తున్నాం. దీనిపై డిస్కస్ చేద్దాం. దీంతో పాటు ఇటు కేబినెట్ విస్తరణకు సంబంధించి ఉత్తర తెలంగాణ మంత్రులకు అప్రధాన్య శాఖలు వస్తున్నాయి. మరోవైపు దక్షిణ తెలంగాణ నేతలకే ముఖ్యమైనటువంటి పదవులు ఇస్తున్నారు. ఉత్తర తెలంగాణకు సంబంధించి అధికార కాంగ్రెస్ లో వివక్ష నెలకొంటుంది అని చెప్పేసి ఒక వాదన చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో దానిపై, అదేవిధంగా బీజేపీకి సంబంధించి పవర్ సెంటర్స్ ఎక్కడైతే మొదటి శ్రేణి నేతలు ఉన్నారో వారి దగ్గరికి ద్వితీయ శ్రేణి నేతలు వెళ్ళాలంటే ఒకరి దగ్గరికి వెళ్తే ఇంకా మిగతా వాళ్ళు ఏమనుకుంటారో, ఏం జరుగుతుందో అని భయపడేటువంటి పరిస్థితి నెలకొని ఉంది. ఒకప్పుడు కాంగ్రెస్ లో సీనియర్లు జూనియర్లు అనేది వినేవాళ్ళం, బట్ ఇప్పుడు బీజేపీలో కూడా అది నడుస్తోంది అన్నటువంటి చర్చ వినబడుతోంది. దానిపై కూడా మాట్లాడదాం. ఇక నిరుద్యోగుల సమస్య గత ఎన్నికల్లో ఎక్కువగా ప్రభావం చూపినటువంటి సమస్య. దానికి సంబంధించి ముఖ్యంగా మోతీలాల్ నిరాహార దీక్ష చేస్తున్నటువంటి విషయం మనకు తెలిసిందే. నిన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు వెళ్లి పరామర్శించారు. ఖచ్చితంగా ప్రభుత్వం చర్చలు జరపాలి, నిరాహార దీక్ష విరమింపజేయాలి అని చెప్పేసి డిమాండ్ చేశారు. ఈ విషయానికి సంబంధించి అసెంబ్లీలో నిలదీస్తామంటున్నారు హరీష్ రావు. వీటిపై డిస్కస్ చేద్దాం. గెస్టులు కూడా రెడీగా ఉన్నారు. ప్రస్తుతం స్టూడియోలో నాతో పాటు గోసెట్ శ్రీనివాస్ గారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఉన్నారు. దిలీప్ కుమార్ గారు, మాజీ ఎమ్మెల్సీ కాంగ్రెస్ నుంచి. దిలీప్ ఆచారి గారు, బీజేపీ అధికార ప్రతినిధి. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. ముందుగా శ్రీనివాస్ గారు. నమస్తే అండి. శ్రీనివాస్ గారు, ముందుగా ఈ చట్టాలకు సంబంధించి ఇవాళ అమల్లోకి రాబోతున్నాయి కదా, దీనిపై క్రిస్పీగా మీ ఒపీనియన్ చెప్పండి. ఏంటి? ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ, హెచ్ఎంటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. అంటే నేనేమంటా అంటే ప్రధానంగా ఏ చట్టం చేసినా కూడా ప్రజల కోసమే చేస్తాం అల్టిమేట్గా. సో జ్యుడిషియల్ అనేది ఒకటి ఉంటుంది, పోలీస్ వ్యవస్థ అనేది ఒకటి ఉంటుంది. నేనేమంటున్నా, ఏ చట్టం చేసినా అది చిన్నదా పెద్దదా ప్రజల కోసం పనిచేసే చట్టం కాబట్టి కంపల్సరీ ప్రజలచే ఎన్నుకున్న ప్రజానాయకులు ఎవరైతే ఉన్నారో హౌస్లో డిస్కస్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. ఎందుకంటే అది రాష్ట్ర స్థాయిలో అయితే అసెంబ్లీలో, లేదా కేంద్ర స్థాయిలో అంటే పార్లమెంట్లో ఈ చర్చ జరగాలి. చర్చ ఎందుకు జరగాలంటే ప్రజలతో పనిచేసిన నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళే ఓట్లేసి గెలిపిస్తే అక్కడికి వచ్చిండ్రు. సో వాళ్ళతో చర్చ లేకుండా ఏదో మేము మాకు మాకు అధికారం ఇచ్చిండ్రు మేమే చేస్తామంటే అపోజిషన్ వాయిస్ కూడా వినాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. ఎందుకంటే అపోజిషన్ వాళ్ళు కూడా ప్రజల నుంచి వచ్చిన వాళ్ళే కదా, వాళ్ళు ఓట్లేసి గెలిపించిన వాళ్ళే కదా. కాబట్టి స్పష్టంగా ప్రజలకు ఉపయోగ చట్టం తీసుకొచ్చినప్పుడు ఆ ఉపయోగమైన చట్టాన్ని ప్రజల చేత ప్రజల సభలో చర్చించాలి. లేకపోతే ఏమైతే గతంలో కేంద్ర ప్రభుత్వము రైతు చట్టాలు తెచ్చింది, ఏమైంది? రైతు ఆర్డినెన్స్ ద్వారా తీసుకొచ్చింది. ఆర్డినెన్స్ ద్వారా తీసుకొచ్చి ఏమైంది? ప్రజలు తిరుగుబాటు చేసినారు. వందలాది మంది, వేలాది మంది, లక్షలాది మంది రైతులు ఈరోజు ఢిల్లీని ముట్టడించారు. ఢిల్లీతో పెద్ద పోరాటం జరిగింది. ఫైనల్ ఏమైంది? ఈ దేశ ప్రధాని వచ్చి క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అదేవిధంగా ఆ చట్టాన్ని వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి నేనేమంటున్నా, చర్చ ఏ చట్టం చేసినా అది ప్రజల కోసమే చేస్తారు ప్రజానాయకులు. కాబట్టి పార్లమెంటులో, సభలో, హౌస్లో చర్చ జరిగి దానికి న్యాయ నిపుణులు మిగతా వాళ్ళందరూ కూడా సహకారం తీసుకొని ముందుకు పోతే ప్రజా ఆమోదంగా ఉంటుంది. లేదు నేను ఆర్డినెన్స్ ఉంది, నా దగ్గర పవర్ ఉంది, నేను చట్టం తీసుకొచ్చి పెట్టేస్తా అంటే ప్రజల చేత తిరుగుబాటు వస్తుంది, ప్రజలు ఓడగొడతారు. అల్టిమేట్ గా ఓడగొట్టినా వినకపోతే తిరుగుబాటు చేస్తారు. ఆ తిరుగుబాటే మనం రైతుల విషయంలో చూసినాం. ఏదైతే నల్ల చట్టాలు చేస్తే రైతులు దాదాపు కొన్ని రోజులు తరబడి వచ్చింది, అది బ్యాక్ అయిపోయింది చట్టం కూడా. ఇప్పుడు మనం అవునన్నా కాదనుకున్నా, ఇప్పుడు పార్టీ పరంగా విమర్శన కాదు, ఒక చట్టం వద్దు అనుకున్నప్పుడు ప్రజల తిరుగుబాటు వచ్చినప్పుడు వెనుక పోవాల్సిందే. అది ఏ ప్రభుత్వం అయినా, అది బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎవరైనా కూడా. కాబట్టి ప్రజల యాక్సెప్ట్ చేసే విధంగా, ప్రజల ఆమోదం పొందే విధంగా వస్తే ప్రజలందరూ వెల్కమ్ చేస్తారు. ఓకే, దిలీప్ గారు, మీరు ఇందులో విభేదించేటువంటి అంశాలు ఉన్నాయా? ఈ చట్టాలకు సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి? అమ్మా, ఇప్పుడు ఇండియన్ పీనల్ కోడ్ కానీ, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కానీ, ఎవిడెన్స్ యాక్ట్ కానీ ఆల్మోస్ట్ ఈ కంట్రీలో బ్రిటిష్ లెగర్స్ నుంచి మనకు వచ్చినటువంటి చట్టాలు. దాదాపు 163 years నుంచి చట్టాలు ఉన్నాయి. డెఫినెట్లీ దానిలో మార్పులు రావాల్సిన అవసరం. ఈ మార్పులు ఏ విధంగా ఉండాలి అనేది డెఫినెట్ గా చర్చ జరుగుతాయి కదా. అపోజిషన్ మా అభిప్రాయాలు, మీ అభిప్రాయాలు, మా అభిప్రాయాలు పార్లమెంట్ వేదిక, పార్లమెంట్ సభ్యులు ఏమైనా తగులుతారు. కాబట్టి చర్చ లేకుండా దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం అనేది కరెక్ట్ కాదు. బట్ ఇవన్నీ కూడా చట్టాలను సంస్కరించేటప్పుడు, దాన్ని సవరించేటప్పుడు నాకు తెలిసి సిస్టమ్ ఏంటంటే
అన్ని స్టేట్స్ కి ఒపీనియన్ కోసం రాస్తారు వాళ్ళ అభిప్రాయం. ఇది మా డ్రాఫ్ట్ చట్టం, దీంట్లో నేను అభిప్రాయం కావాలనేది డెఫినెట్లీ అన్ని రాష్ట్రాలకు సర్క్యులేట్ అయిపోయింది. అది సిస్టమ్. అది ఆ సిస్టమ్ లో అన్ని రాష్ట్రాలు కూడా వాళ్ళు కరెక్ట్ ఉన్నాయా లేదా ఇంప్లిమెంట్స్ కావాలో సూచించుంటారు. కానీ ఓన్లీ థింగ్ ఇస్ ప్రతినిధుల సమక్షంలో కూడా చర్చ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒక అఫీషియల్ వర్షనే కాకుండా ఇది ప్రజల అభిప్రాయం కూడా తీసుకోవాలి. ఎందుకంటే మన దగ్గర జస్టిస్ లో అన్ఫార్చునేట్ గా కన్విక్షన్ పర్సెంట్ అనేది 5% కూడా ఉండదు. అంటే 100 కేసెస్ మీరు పెడితే అందులో చివరిగా కన్విక్షన్ వచ్చి శిక్ష పడే పర్సెంటేజ్ 5% లోపే ఉంటుంది. ఇది కొంచెం ప్రాబ్లమాటిక్ ఇష్యూ. దానివల్ల ఏమిటంటే ఎనీ పనిష్మెంట్ అనేది డెటరెంట్ ఇన్ నేచర్ ఉండాలి. డెటరెంట్ ఇన్ నేచర్ అంటే కొన్ని పనిష్మెంట్ వస్తే వీళ్ళ 1000 మంది అసలు ఆ తప్పు చేయడానికి భయపడే విధంగా ఆ చట్టాలు రూపొందించబడే పరిస్థితి గతంలో ఉన్నాయి. ఇప్పుడు వచ్చిన అమెండ్మెంట్ అనేది మరి రిఫార్మేటివ్ ఇన్ నేచరా లేకపోతే మోర్ ప్యూరిటివ్ ఇన్ నేచర్ అనేది నాకు తెలియదు. నేను నిజానికి ఆ చట్టాలను కూడా ఎదురవడం తప్ప మూతిగా పోయి చదవలేదు ఆ డ్రాఫ్ట్ నుంచి. బట్ వన్ థింగ్ షూర్ ఏంటంటే ఇప్పుడున్నటువంటి చట్టాల లోపల ఆ చట్ట ఒక మన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లో ఉన్నటువంటి ఈడీ యాక్ట్ తప్ప అక్కడ ఏంటంటే మనం అరెస్ట్ చేస్తే బర్డన్ ఆఫ్ ప్రూఫ్ అనేది మీ దగ్గరే ఉంటుంది. అంటే మీరు నిరూపించుకోవాలి నేను నిర్దోషినని, మీరు దోషి ఎప్పటిదాకా. కానీ మిగిలిన అన్ని చట్టాల్లో లార్జర్ మిగిలిన అన్ని మేజర్ గా ఉన్నటువంటి క్రైమ్స్ సంబంధించిన అన్ని చట్టాలని కూడా ఆ ఎవరైతే మీరు అక్యూజ్డ్ అంటున్నారు అంటే ప్రాసిక్యూషన్ ఏజెన్సీ ఎవరు స్టేట్ కి వచ్చేవరకు లా అండ్ ఆర్డర్ వాళ్ళ దగ్గరే ఉంటుంది, కేంద్రం దగ్గర ఉండదు కొన్ని సందర్భాల్లో తప్ప. సో స్టేట్ ఈజ్ అ ప్రాసిక్యూషన్ ఏజెంట్. కాబట్టి మీరు ఒకసారి కేసు స్టేట్ మీకు పెట్టిందంటే ఈ ఎవరైనా అక్యూజ్డ్ మర్డర్ కేసులో కూడా నిర్దోషి కింద న్యాయస్థానాలు భావిస్తాయి మీరు ప్రూవ్ చేస్తే తప్ప. ఆ బర్డన్ ఆఫ్ ప్రూఫ్ అనేది ప్రాసిక్యూషన్ ఏజెన్సీ మీద ఉంటుంది. కాబట్టి రకరకాల సందర్భాల్లో ఈ చట్టాలు లోపభూయిష్టంగా ఉన్నాయి. ఈ 3 కూడా ఇండియన్ పీనల్ కోడ్ కానీ, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కానీ, ఇండియన్ ఎవిడెన్స్ కానీ వీటిని సంస్కరించాలనేటువంటి వాదన చాలా రకాల నుంచి ఉంది. వెల్కమింగ్ చేయాలి. బట్ నేనేంటంటే ఇది అఫీషియల్ వర్షన్సే కాకుండా రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలే కాకుండా పోలీసు అభిప్రాయాలే కాకుండా మీరు డెఫినెట్ గా ప్రజాప్రతినిధుల సభలో అసెంబ్లీలో కానీ పార్లమెంట్ లో చర్చిస్తే మంచిదని నా అభిప్రాయం. ఓకే, దిలీపాచారి గారు ఇప్పుడు ఖచ్చితంగా స్టేట్స్ నుండి ఆ ఒపీనియన్స్ అనేవి వెళ్తాయి, ఆ తర్వాతే చట్టం రూపుదిద్దుకుంటుంది. ఇది ఓకే, ఈవెన్ మీరు ఆమోదించుకునేటువంటి బలం కూడా ఉంది. బలం ఉంది కదా అని చెప్పేసి అసలు చర్చ అనేది లేకుండా ఆమోదం తెలపడమే ఇక్కడ సమస్య అంటున్నారు. దిలీప్ గారు మీకు హెచ్ఎంటీవీ ప్రేక్షకులకి అదేవిధంగా తోటి ప్యానలిస్టులకి మీకు గుడ్ మార్నింగ్ అండి. చాలా మంచి విషయము, ప్రజలకు తెలియాల్సిన విషయము, ఇప్పుడు అందుబాటులో వస్తున్న ఈ చట్టాల గురించి అవగాహన కల్పించాల్సిన విషయము మీడియాకు కూడా ఉన్నది. కాబట్టి ఇది గురుతర బాధ్యతను మీరు నిర్వర్తిస్తున్నందుకు మీకు ముందుగా అభినందనలు. అదేవిధంగా మేము ఒకటే చెప్తా ఉన్నాము, ఇది భారతీయ శిక్షా స్మృతి కాదు, భారతీయ న్యాయ సంహిత. న్యాయాన్ని అందించడం కోసం చట్టం, శిక్షించడానికి చట్టాలు కాదు, న్యాయాన్ని అందించడం కోసం చట్టాలు చేస్తున్న ఈ అంశము ఇది అతిపెద్ద సంస్కరణ. భారతదేశ భారతదేశ చరిత్రలో అతిపెద్ద సంస్కరణగా చెప్పబడుతున్న ఈ సంస్కరణని మీరు రాజకీయాలకు అతీతంగా లేదనుకుంటే ఒక సంకుచిత మనస్తత్వంతో ఆలోచన చేస్తే ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని చరిత్ర క్షమించదు. 1871 సంవత్సరం బ్రిటిష్ వలసవాద కాలం నాటి చట్టాలని మార్చి మన భారతీయ న్యాయ సంహిత అని చెప్పి ఒక చట్టాన్ని అద్భుతమైన సంస్కరణలతో కూడిన చట్టాలను తీసుకొని వస్తా ఉంటే మీరు దాంట్లో మీద ఇంకా ఏదో బంధనాన్వేషణ చేయడం కోసం ఆలోచన చేస్తే మిమ్మల్ని చరిత్ర క్షమించదు. అంటే మీరు ఇక్కడ ఒక్క మాట ఇప్పుడు శిక్షించడానికి కాదు న్యాయం చేయడానికి అన్నప్పుడు మామూలుగా మనకు ఉన్నటువంటి చట్టాలు కూడా తప్పించుకున్న వాళ్ళే కానీ ఒక నిరపరాధికి శిక్ష పడకూడదు అనేదే కదా. సో ఈ క్రమంలో చూస్తే పోలీసులకు ఉన్నటువంటి విస్తృత అధికారాలతోని 15 రోజులు కస్టడీలో ఉంచుకోవచ్చు, 50 నుంచి 60 రోజుల వరకు. అంటే వాటికి సంబంధించి బేడీల పునరుద్ధరణ కావచ్చు, వీటన్నింటికి సంబంధించి ఎలా బెయిల్ దొరికేది కూడా కష్టంగా ఉంటుంది. ఒకవేళ అనుకోకుండా అందులో ఇరుక్కున్నారే అనుకోండి, అది ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది, శిక్ష పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటున్నారు. నేనేమంటున్నాను జ్యోత్స్న గారు, మీరు వలసవాద చట్టాలని మెకాలే రూపొందించిన చట్టాలని ఆమోదిస్తూ సంతోషంగా గడుపుతున్నారు, దేశంలో సంతోషంగా ఉన్నామని అనుకుంటే మేమేం చేయలేము. ఆ వలసవాద చట్టాలే అమలు చేద్దాము, దానివల్ల 160 సంవత్సరాలు వస్తుందా చట్టాలని ఎవరు వెల్కమ్ చేస్తున్నారు? పార్టీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వం తెచ్చిన ఈ చట్టాలను పార్లమెంట్ ఆమోదించింది. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, పార్లమెంట్ లో ఆమోదించకుండా తెచ్చిన చట్టాలు కావు ఇవి, పార్లమెంట్ లో ఆమోదించిన చట్టాలు. ఆ చట్టాలను అమలు చేయమని చెప్పి నిపుణులందరూ, న్యాయ నిపుణులందరూ హృదయపూర్వకంగా స్వాగతం చెప్తుంది, దేశం మొత్తం స్వాగతం చెప్తా ఉంది.
ప్రపంచం మొత్తం నివ్వెరపోయి చూస్తా ఉంది. ఈ చట్టాలను మార్చి ఈ చట్టాలను అమలు చేసే సత్తా ఈ ప్రభుత్వానికి ఉంది. దీన్ని హ్యాట్స్ ఆఫ్ టు యు అని చెప్పి అందరూ కొనియాడుతా ఉంటే మీరేందో దాని మీద చర్చ లేదు. మళ్ళా దిలీప్ గారు ఆమోదం తెలిపేటువంటి టైంలో 146 మంది సస్పెన్షన్. అంటే వీటికి సంబంధించి సుప్రీంకోర్టులో అయితే కేసు వేశారు కదా. జ్యోత్స్న గారు, నేనేమంటున్నా, మీరు వ్యతిరేకించడం కోసం, గుడ్డిగా వ్యతిరేకించడం కోసం అన్ని విధానాలని వ్యతిరేకిస్తూ పోతే మిమ్మల్ని వ్యతిరేకించే ప్రజలు ఎక్కువైపోతారు ఈ భారతదేశంలో అనేది మౌలికమైన విషయాన్ని గుర్తుపెట్టుకోండి అని చెప్తా ఉన్నాం. మీరు అన్ని విషయాలని రైతు చట్టాలని మేము ఆర్డినెన్స్ రూపంలో తెచ్చినామని చెప్తా ఉన్నారు. మన శ్రీనివాస్ గారికి తెలియని విషయం ఏంటంటే రైతు చట్టాలకి పార్లమెంట్ లో చర్చ జరిగిన సందర్భంలో టిఆర్ఎస్ పార్టీ కూడా సపోర్ట్ చేసింది ఆ బిల్లుకి. అర్థం కాకపోతే ఏం చేస్తాను చెప్పండి. రాజ్యాంగాన్ని మనం దాదాపు 2 సార్లు పైన మార్చుకున్నాం. మనం మార్చడం కాదు, చర్చ జరగాలంటున్నావు. చర్చలు ఎందుకు మరి రైతుల క్షేమాపణ నరేంద్ర మోడీ విషయం ఏంటంటే ఇక్కడ ముగ్గురమే ఉన్నాము. ఒకరినొకరు బుల్డోజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీకు మీ టర్న్ వచ్చినప్పుడు మీరు చెప్పండి, మీ అభిప్రాయం చెప్పండి. అభిప్రాయంలో నేను మధ్యలో రావట్లేదు కదా, ఎందుకంత ఇబ్బంది. ఇది ఒక అర్థవంతమైన చర్చ అని మళ్ళీ చెప్తా ఉన్నాము. ఇందాక చర్చ జరగనియండి. నా ఒపీనియన్ నేను చెప్తా ఉన్నా. మీకు ఏమైనా ఆబ్జెక్షన్స్ ఉంటే చెప్పండి. నేను ఒకటే చెప్తా ఉన్నా జ్యోత్స్న గారు, చట్టాలు అనేటివి చర్చించి పార్లమెంట్ ఆమోదించిన తర్వాత అమలు చేస్తున్న ఈ చట్టాలు భారతదేశమే కాదు ప్రపంచమే నివ్వెరపోయే విధంగా ఈ చట్టాలను మేము అమలు చేయాలని చెప్పి కోరుకున్నాము. అంటే మీరు ఆ వలసవాద విధానాలకు పరాకాష్ఠనండి. మనల్ని ఎప్పటికీ బానిసలుగా ఉంచుకోవాలని తయారు చేసిన విధానంలో భాగంగా వచ్చిన చట్టాలు అవి భారతీయ శిక్షా స్మృతి చట్టాలు. కనుక మేమేమంటారు, మీరు అర్థం చేసుకోండి. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి, మీ విజ్ఞతకు వదిలేస్తా. నేను ఒకటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మంగళభంగం రేప్ సంబంధించిన కేసు సెక్షన్ ఎక్కడ ఉందంటే దిలీప్ కుమార్ గారికి తెలుసు. సెక్షన్ ఎక్కడ ఉందో తెలుసా అండి? ప్రియారిటీ ఏందో తెలుసా మీకు? 376 సెక్షన్ 376. మర్డర్ కేసు ఎక్కడ ఉందో తెలుసా అండి? 302. వాళ్ళ ప్రియారిటీలు అంత దూరం పోయినాయి. కనుక మేము ఏమంటున్నాము, మీరు ఎన్ని చెప్పినా ఏం చెప్పినా భారతీయులకు న్యాయం జరగాలని చెప్పి, సరళతరంగా ఉండాలని చెప్పి, మీరు సోషల్ మీడియా ద్వారా సమాధానం అందుకోవచ్చు అని చెప్పి మీకు ఎప్పటికప్పుడు మా డిజీ లాకర్ లో పొందుపరుస్తూ ఉన్నారు. సాక్ష్యాలన్నింటినీ చెరిపేయకుండా ఫోరెన్సిక్ విభాగం క్రైమ్ జరిగితే ఒక తీవ్రమైన నేరం జరిగితే ఫోరెన్సిక్ విభాగం కూడా అక్కడ పరిశీలించాలని చెప్పి ఈ చట్టంలో రూపొందించారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ చట్టాల ద్వారా సామాన్య ప్రజలకి న్యాయం జరగడం కోసం తయారు చేసిన ఈ తెచ్చిన చట్టాలు కానీ ఎవరినో ఇబ్బంది పెట్టడం కోసం ఇబ్బందికరమైన పరిస్థితుల్లో పెట్టి ఈ చట్టాలను వాడుకోవాలని తెచ్చిన చట్టాలు కావండి. ఇవి బ్రిటిష్ వారు రూపొందించిన చట్టాలు కాదు. భారతీయుల కోసము భారతీయులు భారతదేశంలో అమలు చేస్తున్న చట్టాలు ఇవి. దీని గురించి ఆలోచన చేయకుండా బ్రాడ్ గా ఆలోచన చేయండి. మీరు చాలా చిన్నగా ఆలోచన చేస్తా ఉన్నారు. మీరు ఇప్పుడు చిన్నగా ఆలోచించడమా పెద్దగా ఆలోచించడమా అని కాదండి. ఇప్పుడు వాళ్ళు అనేది కూడా చర్చ పెట్టుంటే వాళ్ళ అభిప్రాయాలు కూడా చెప్పేవాళ్ళు, ప్రజాభిప్రాయం ఉండాల్సింది. ఇందులో వీళ్ళే కొన్ని సందర్భాల్లో ఇప్పుడు పాత వాటిల్లో ఏ విధంగా ఉన్నాయో లేదు లేదు ఆ టైంలో గత డిసెంబర్ లో ఆమోదం తెలిపిన టైంలో దిలీప్ గారు ఇది కరెక్ట్ కాదండి, ఇది కరెక్ట్ కాదండి. నేను అడుగుతున్నాను, నేను అడిగేందుకు చర్చ ఎందుకు చేయలేదంటే మీరు చెప్పాలి, చర్చ ఎందుకు చేయలేదో మీరు చెప్పాలి. నేనే చెప్తా ఉన్నా, వారి విపరీత పోకడల వల్ల వారు ఆ రోజు చర్చలో పాల్గొనకుండా సస్పెన్షన్ గురైనరు. అందుకనే అది ఆమోదం తెలిపించేసి ఆమోదం వాళ్ళని ఆమోదం తెలపడం కోసం ఇప్పుడు యాక్చువల్గా వాళ్ళు ఆమోదం తెలిపినా తెలపకపోయినా మీకు కావాల్సినంత బలం ఉందండి. అక్కడ ఆమోదింపబడకపోవడం అనేది కూడా ఉండదు. ఈవెన్ రాష్ట్రాల నుంచి కూడా యాక్సెస్ వచ్చింది. లైక్ ఆ సూచనలు వాళ్ళ దగ్గర నుండి ఏమంటారు అమలు చేసేందుకు ఓకే అని తెలిపితేనే కదా మీరు చేస్తారు. కాదనేది కాదు. మీరు పెద్దగా మీరు అంటే వాళ్ళకు ఉన్నటువంటి అభిప్రాయాన్ని చెప్పినా కూడా అంత తీవ్ర వ్యతిరేకతతో మీరు మాట్లాడుతున్నట్టు నాకు అనిపిస్తోంది. నేనేమంటున్నానంటే ఇది అందరూ ఓపెన్ హార్టెడ్ తోటి ఆమోదించి
ఆహ్వానించాల్సిన అంశము దీని విషయంలో ఓకే, ఫైన్, చూద్దామండి. సుప్రీంకోర్టులో అయితే వేశారు, బట్ ఇవాళ నుండి ఈ చట్టాలు అమల్లోకి వస్తాయి అండ్ ఇవాళ నుంచి అంటే ప్రాసెస్ నడుస్తోంది. ఇంకా ఏం జరిగినా కూడా ఈ చట్టాల కిందనే కేసులు నమోదవుతాయి. ఇక నెక్స్ట్ వచ్చేసి కాంగ్రెస్ కు సంబంధించి మాట్లాడదాం. ఉత్తర తెలంగాణ మంత్రులకు అప్రధాన్య శాఖలు, దక్షిణ తెలంగాణకు సంబంధించి ముఖ్యమైనటువంటి శాఖలు ఇస్తూ ఈ వివక్ష అనేది కాంగ్రెస్ లో ఉందంట. దిలీప్ సార్, అది మీనింగ్లెస్ అండి. క్యాబినెట్ అనేది కరెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. ఓవరాల్ గా ముఖ్యమంత్రి అనేది అన్ని పాలసీలు డిసైడ్ చేస్తాడు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వచ్చేవరకల్లా ఒక మంత్రి ఉన్నాడంటే 90% డెసిషన్స్ అని మంత్రి తీసుకుంటాడు, క్యాబినెట్ మంత్రి. 10% ఒక పాలసీ డెసిషన్స్ కి ప్రైమ్ మినిస్టర్ ఫైల్స్ పోతాయి తప్ప సర్వాధికారులు కూడా అక్కడ మన క్యాబినెట్ మంత్రులకు ఉంటాయి. రాష్ట్రానికి వచ్చేవరకల్లా 90% ఫైల్ సీఎం పోతాయి. అసలు వీళ్ళు తీసుకునే డెసిషన్ 10%. అంటే సర్వాధికారాలు సీఎం ఉంటాయి కాదు. మంచికో చెడుకో యాక్చువల్లీ డీసెంట్రలైజేషన్ పవర్ జరగాలి. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం కాంగ్రెస్ కావచ్చు, మరో గవర్నమెంట్ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, ఏదేమైనా అందరూ కూడా సీఎం దగ్గరే సర్వాధికారులు పెట్టుకునే ప్రయత్నం చేశారు తప్ప మంత్రులను విస్తృత అధికారులు చేయడం ప్రయత్నం చేయలేదు. కాబట్టి ఏంటంటే ఓవరాల్ డెసిషన్స్ ఏం తీసుకున్నా కూడా కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ క్యాబినెట్ అవుతుంది. తర్వాత సీఎం అల్టిమేట్ గా 90% ఆఫ్ పాలసీ డెసిషన్ తీసుకుంటారు. కాబట్టి ఈ మంత్రులు అనేవాడు ఉన్న సందర్భం లోపల వానికి అప్రధాన శాఖ కానీ ప్రాధాన్యత ఉన్న శాఖ అనే క్వశ్చన్ లేదు. అన్ని శాఖలు, ఒక మంత్రి అన్ని శాఖల గురించి మాట్లాడచ్చు, అన్ని శాఖలు రివ్యూ చేయొచ్చు, అన్ని చోట్ల ఇన్స్పెక్షన్ పోవచ్చు అని ఎవరు ఆపరు. అలా జరుగుతుందా? అలా అవ్వచ్చు కానీ ఒక మంత్రి అన్నిటి మీద చూడవచ్చు అంటే అసలు వాళ్ళని వాళ్ళు చూస్తారా? కొన్ని సందర్భాల్లో కొంత తెలిసిపోరు, కొంత తెరవకపోరు. కానీ నిజానికైతే ఒక మంత్రి అనేవాడు ఎంటైర్ క్యాబినెట్ కి రెస్పాన్సిబుల్, అడ్మినిస్ట్రేషన్ కి రెస్పాన్సిబుల్. కాబట్టి ఆయన నేను మీ శాఖ గురించి ఇన్స్పెక్ట్ చేస్తా అంటే కూడా ఆపలేదు. ఆ మంత్రికి ఇన్ఫార్మ్ చేసి అటెంప్ట్ పోవచ్చు. అందుకనే కదా మీరు ఒక్కోసారి సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్ అని మంత్రులు బయలుదేరితే జిల్లాలో ఉన్నటువంటి అన్ని చోట్ల ఎక్కడ పెడితే అక్కడ పోయి అది హెల్త్ కావచ్చు, స్కూల్ కావచ్చు, మరొకటి కావచ్చు, ఇన్స్పెక్ట్ చేసి వస్తారు. జిల్లా ఇన్ఛార్జ్ కూడా మంత్రులు వేస్తారు. కాబట్టి నార్త్ తెలంగాణకి ఇంపార్టెన్స్ ఇచ్చారు, తక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. సదర్న్ తెలంగాణ మంత్రులు ప్రధాన శాఖలు పెట్టుకున్నారు. అది అరేంజ్ కాదు, అది కలెక్టివ్. ఓకే, శ్రీనివాస్ గారు. అంటే అన్నకు తెలుసు, అంటే క్యాబినెట్ విస్తరణ కానీ క్యాబినెట్ కానీ సామాజిక వర్గాల కూర్పు కావచ్చు లేదా ప్రాంతీయ సంబంధించిన కాబట్టి అది బ్యాలెన్స్ చేయాల్సిన బాధ్యత ఆ ప్రభుత్వం పైన ఉంటుంది. అది ఇప్పుడు అన్నట్టు ఏదైతే రాజ్యాంగబద్ధంగా పరిపాలన విధంగా మాట్లాడితే అది కరెక్టే, ఐఎమ్ అగ్రీడ్ విత్. కానీ అట్ ద సేమ్ టైము ఈ వ్యవస్థలో కులం ఉంది, ఈ వ్యవస్థలో ప్రాంతం ఉంది, ఆ ప్రాంతాలకు బ్యాలెన్స్డ్ చేయాల్సిన బాధ్యత ఆ ప్రభుత్వానికి ఉంటుంది. ఏ ప్రభుత్వం ఫామ్ అయితే ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లా ఉంది, చాలా పెద్ద జిల్లా, అన్నిటికంటే మహబూబ్నగర్ తర్వాత అదే జిల్లా. ఇప్పటివరకు మంత్రి లేడు. సో అప్పుడు ఏమనుకుంటారు, అక్కడ ఉన్న ప్రజలు ఒక మంత్రి కావాలనుకుంటారు కదా, మా జిల్లా నుంచి మంత్రి కావాలి, మాకు కొంత న్యాయం జరగాలి, మేము యాక్సెసిబిలిటీ ఉండాలని కోరుకుంటారు. న్యాచురల్ కదా, తప్పేమో. కాబట్టి ఇప్పుడు ఉత్తర తెలంగాణ ఒక జిల్లా నుంచి 3 ఉన్నారు, ఒక జిల్లా నుంచి 2 ఉన్నారు. సో ఇప్పుడు దక్షిణ తెలంగాణకు ఒక 3 జిల్లాల నుంచి 6 మంత్రులు ఉన్నారు. సో ముఖ్యమంత్రి కూడా ఇక్కడ నుంచే ఉన్నారు. ఇది జరుగుతుంది, ఇది ప్రజలు చర్చించుకుంటారు. కాబట్టి నేనేమంటున్నా, వాళ్ళు క్యాబినెట్ విస్తరణ ఇవ్వాలనో రేపో చేసుకుంటారు. కాబట్టి అన్ని జిల్లాలకు ప్రాధాన్యత ఇవ్వాలి, అన్ని సామాజిక వర్గాలకు కూడా ప్రాధాన్యత. ఇప్పటివరకు యాదవులు లేరు, ముదిరాజులు లేరు, బలమైన కమ్యూనిటీలు కదా, వీళ్ళు లేకుంటే ఎట్లా? నిజామాబాద్కు లేదు, ఆదిలాబాద్ జిల్లాకు లేదు. కాబట్టి ఇది చెయ్యాలి అన్నట్టు. అవన్నీ ఏదైతే పరిపాలనలో ఏ మంత్రి ఏ జిల్లా కన్నా పోవచ్చు, ఏ శాఖనైనా విజిట్ చేయొచ్చు. కానీ సమతుల్యత ఉండాలి కదా, సమపాలన ఉండాలి కదా. అది లేకపోతే మరి ఓన్లీ దక్షిణ తెలంగాణలో పరిపాలించడానికి ఉత్తర తెలంగాణ అనుకుంటారు కదా, అది వాస్తవాలు కదా. అన్ని సామాజిక వర్గాలకు అవకాశం ఇవ్వాల్సిన బాధ్యత ఉంది కదా. ఒకటే కమ్యూనిటీ సంబంధించి 6 ఉన్నారు. మరి మిగతా వాళ్ళు ఎటుపోవాలన్నా దిలీప్ అన్న మాట్లాడాలి. ఇప్పుడు మిగతా వాళ్ళకి ఇవ్వద్దా? ఓన్లీ 6 ఒకటే సామాజిక వర్గానికి ఒక సామాజిక సమయం తక్కువ ఉంది. ప్లీజ్ దిలీప్ ఆచార్య గారు క్రిస్పీగా చెప్పాలి, మీ తర్వాత బ్రేక్ తీసుకుంటాం. నేను చెప్పడానికి ఏమున్నదండి, వాళ్ళిద్దరు రకరకాల ఒక పని చేయండి, మీ దగ్గర పవర్ సెంటర్స్ ఉన్నాయంట. ఆ విషయం మాట్లాడతాను, ఈ విషయం మాట్లాడతాను క్యాబినెట్ గురించి. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఎంత అద్భుతంగా చెప్తుందంటే, వాళ్ళు చెప్పడానికి మాత్రం చాలా అద్భుతంగా ఉంటది. దక్షిణ తెలంగాణ, ఉత్తర తెలంగాణ వివక్ష చూపింది ఎవరు ఏంది అనేది గడిచిన 10 సంవత్సరాల లోపల ఆ పాలన లోపల చూసినాము. దక్షిణ తెలంగాణకి అయితే ఇప్పుడు ఏమున్నదంటే, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, ఎవరు ఏమన్నా ఎవరు కాదన్నా ముఖ్యమంత్రి దగ్గరనే అన్ని పవర్స్ ఉంటాయి. ఆయన్నే అన్ని రకాలుగా కంట్రోలింగ్ పవర్ ఉంటది. మంత్రులు అనేది
ఇప్పుడు జరుగుతున్న ప్రజాస్వామ్యయుతంగా జరుగుతున్న ప్రభుత్వాలని మనం అనుకుంటున్నాము. కానీ ఇంటర్నల్ గా జరుగుతున్నది ఏంటంటే కేంద్రీకృతం అవుతుంది, వ్యక్తి కేంద్రీకృతంగానే జరుగుతుంది. అది అప్పుడైనా జరిగింది, ఇప్పుడైనా జరుగుతుంది. ఖచ్చితంగా ఎవరు అవునన్నా కాదన్నా గదే జరుగుతుంది. అయితే వీళ్ళు ఉత్తర తెలంగాణకు ఏదో ప్రేమ ఉన్నట్టు ఉత్తర తెలంగాణకు రాలేదు అని చెప్పి ఇప్పుడు ఏదో సన్నాయిస్తున్నారు కానీ అదంతా ఉట్టి రాజకీయం కోసం. హైదరాబాద్ కు మంత్రి లేకుండా ఏం కదా, ఇక మహబూబ్నగర్ డామినేట్ ఇస్తారు. మీరు రెండు నెలలు క్యాబినెట్ లేకుండా ముఖ్యమంత్రి దిలీప్ గారు, 2 నెలలు క్యాబినెట్ లేదు ఇప్పుడు రాష్ట్రంలో. ఇప్పుడు మీకు అనిపిస్తుందా ఇప్పుడు ఏమైనా అట్లాంటి వివక్ష ఉంది అని చెప్పేసి? ఇప్పుడు గతంలో ఆ వివక్ష ఉంది, కొన్ని ఏరియాస్ కు సంబంధించి పెద్దగానే డ్యామేజ్ అయింది, అది వదిలేయండి. ఇప్పుడు ఇప్పుడు చాలా చైతన్యవంతమైన సమాజం ఉంది. వివక్షలు మేము ప్రజలు రికార్డ్ అయితే కదండి. మీ జిల్లా నుంచి మా ముఖ్యమంత్రి నువ్వు మాట్లాడేది అర్థమైపోతుంది. నువ్వు బీజేపీ పార్టీ అయినా కూడా ముఖ్యమంత్రి మీ జిల్లా కూడా సంతోషపడుతుంది. ముఖ్యమంత్రి గారు ఉంటే ఏం చేశారు చెప్పండి? 6 నెలల నుంచి మా ముఖ్యమంత్రి గారు ఉంటే మా జిల్లాకి ఏం చేశారు? మరి హైదరాబాద్ కు నువ్వు ఇవ్వాలని అడిగారు కదా, హైదరాబాద్ ముఖ్యమంత్రి గారి వల్ల చూద్దామండి. ఇప్పుడు 6 మంత్రి పదవులలో 4 అయితే ఇస్తారంట, 2 ఆపుతారంట. ఈ 4గింటిలో ఏవి ఎవరికి దక్కుతాయి, ఏ ప్రాంతానికి